ఎల్పీజీ, ఎల్ఎన్జీ, పీఎన్జీ, సీఎన్జీ ఈ 4 గ్యాసులు ఒకటేనా లేక వేరువేరునా? చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది ప్రధానంగా ప్రోపేన్, బ్యూటేన్ అనే గ్యాస్ల మిక్స్. ఇది ప్రెషర్లో లిక్విడ్గా సిలిండర్లలో నిల్వ చేస్తారు. మన ఇళ్లలో వంట కోసం ఎక్కువగా వాడేది ఇదే. గ్రామాలు, పట్టణాలు అన్ని చోట్ల సులభంగా అందుబాటులో ఉంటుంది. సీఎన్జీ అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది ప్రధానంగా మీథేన్ గ్యాస్. దీనిని చాలా ఎక్కువ ప్రెషర్తో చిన్న ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. కార్లు, ఆటోలు, బస్సుల్లో ఇంధనంగా వాడతారు. ఇది కాలుష్యాన్ని తగ్గించే క్లీన్ ఫ్యూయల్. పీఎన్జీ అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది కూడా మీథేన్ గ్యాసే. పైప్లైన్ ద్వారా నేరుగా ఇళ్లకు సరఫరా అవుతుంది. సిలిండర్ అవసరం లేదు, బుకింగ్ టెన్షన్ లేదు, నిరంతర సరఫరా ఉంటుంది. పట్టణాల్లో ఎక్కువగా వాడుతున్నారు. ప్రస్తుతం గవర్నమెంట్ ఎక్కువగా పీఎన్జీ కనెక్షన్లు పెంచాలని ఎంకరేజ్ చేస్తోంది. ఎల్పీజీ మీద ప్రెజర్ తగ్గించడానికి, కంటిన్యూస్ సేఫర్ సప్లై కోసం. ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. మీథేన్ గ్యాస్ను -160 వరకు చల్లబరిచి లిక్విడ్గా మారుస్తారు. ఇలా చేస్తే దీన్ని షిప్లలో సులభంగా దూర ప్రాంతాలకు తరలించవచ్చు. తర్వాత మళ్లీ గ్యాస్గా మార్చి పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, పైప్ గ్యాస్ కోసం వాడతారు. సింపుల్గా గుర్తుంచుకోండి. ఎల్పీజీ అంటే సిలిండర్ గ్యాస్, సీఎన్జీ అంటే వాహనాల ఇంధనం, పీఎన్జీ అంటే పైప్లైన్ గ్యాస్, ఎల్ఎన్జీ అంటే రవాణా కోసం లిక్విడ్ గ్యాస్. ఇలాంటి సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఆంధ్రుని మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.